హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అలర్జీకి సంబంధించిన ఒక సోప్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. అందుకు కావలసినవి వేపాకు, మునగాకు, తంగిడాకు, నిమ్మ ఆకులు, తెల్ల శంకు పూలు ఆకులు, పింటాకు, పొటాటో. శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జారు తీసుకొని అందులోకి ఆకులన్నిటినీ వేసి రోజ్ వాటరు, పాల పైన ఉన్న మీగడ 2 స్పూన్ల వరకు వేసుకొని మెత్తగా మిక్సీ జార్ పట్టుకోవాలండి. స్మూత్ పేస్ట్ అయిన తర్వాత మనము గోట్ మిల్క్ సోప్ బేస్ ఆర్డర్ పెట్టుకున్నానండి నేను ఆన్లైన్లో. ఆ బేస్ను ఒక హాఫ్ కేజీలో సగం భాగం వేసి కట్ చేసుకొని నేను డబల్ బాయిలర్ సెక్షన్లో మెల్ట్ చేసుకున్నానండి. మెల్ట్ అయిన తర్వాత నేను అందులోకి మనం మిక్సీ చేసుకున్న పేస్టును ఒక 2 స్పూన్ల వరకు వేసానండి. ఆకుల పేస్ట్ వేయకముందే నేను ఒక 2 టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్, 1 టీ స్పూన్ ఆముదము, 1 టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఆకుల పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుతున్నట్టుగానే నేను అందులోకి జాస్మిన్ ఎసెన్స్ ఆయిల్ వేసానండి. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. బాగా కలిపినాక ఒక సోప్ మోల్డ్లోకి వేసి నైట్ అంతా అలాగే పెట్టేసుకొని మార్నింగ్ సోప్ మోల్డ్లో నుంచి బయటికి తీసేసినానండి. ఇవి ఒక 2 డేస్ ఆరనివ్వాలండి. తర్వాత నేను ప్యాకింగ్ చేసి సేల్ చేసుకుంటానండి. నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న సోపుతో వాష్ చేసి చూపిస్తున్నానండి మీకు. ఈ విధంగా వస్తుందండి. నురుగైతే ఎక్కువగా రాదు, కొంచెం తక్కువగానే ఉంటుంది. మీకు చూపిస్తున్నాను కదండి ఈ వీడియోలో. ఇలా ఉంటుందండి. మార్కెట్లో చెప్తున్న సోపులకు వచ్చినంత ఎక్కువగా నురుగు రాదండి. రిజల్ట్ అయితే గ్యారంటీగా చెప్తున్నానండి. వాడిన తర్వాతనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. అలర్జీ ఉన్నవారు వాడిన పిక్చర్ మీకు సెండ్ చేస్తానండి. అది చూసి మీరే చెప్పండి. ఈ పిక్చర్లో ఉన్న పదాలు మా అమ్మవండి. డస్ట్ అలర్జీ వల్ల ఈ విధంగా ఉన్నాయండి. సోప్ వాడడం వల్ల రిజల్ట్ ఇట్లా వచ్చింది.